అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మనతో అందుబాటులో ఒకసారి మాట్లాడుతున్నాం. సార్, ఎట్లా జరుగుతుంది సార్ అసెంబ్లీ సమావేశాలు? ప్రతిపక్ష పార్టీ లేకుండా అసెంబ్లీ సమావేశాలు ఎట్లా జరుగుతుంది? మేమే పొజిషన్ అపోజిషన్ మేమే మారిపోయినాం. ప్రభుత్వంలో ఎక్కడైనా పరిపాలనలో ఉండే లోటుపాట్లు, గత ప్రభుత్వంలో జరిగిన ఘోరాలు నేరాలు రెక్టిఫికేషన్లో డిలే అయినా మేమే నిలదీస్తున్నాం. అక్కడ అపోజిషన్ పార్టీ పారిపోయింది, ఎవరు లేకుండా విన్నారు. కానీ 3 పార్టీల కూటమి సభ్యులు గట్టిగా మాట్లాడుతున్నాం. అవసరమైన లోటుపాట్లని సరిదిద్దేదానికి ప్రభుత్వ దృష్టికి పెడుతున్నాం. ఈ రాజకీయ పరిణామాలు ఎట్లా చూడలేదు? ఒక పక్క మండలిలో వైసీపీ ప్రశ్నలు లేవలెత్తుతూ ఉంది. దానికి ఈరోజు కూడా పెద్ద ఎత్తున నిరసన చేశారు. కానీ అసెంబ్లీకి సంబంధించి ఒక్క ఎమ్మెల్యే కూడా రాకపోవడం, నిన్న కూడా జగన్ మీటింగ్ పెట్టి నాకు మైకి ఎవరు నేను కనుక ఫుల్ టైం ఎవరు ఇస్తే నేను వస్తానన్నట్టు కూడా మాట్లాడినాను. అంటే ఫుల్ టైం అంటే మేము 160 మంది గోళి గిలుకుంటే కూర్చోండి, నేను ఇంటి దగ్గర సమావేశం పెట్టాను, 1 గంట అయిపోయింది, అక్కడ కూడా నాకు గంటలు పట్టద్ది, నాకు టైం ఏంటి అంటాడు. అసలు లాఫింగ్ స్టాక్ అంతే. ఆయన పరిస్థితి అట్లా మారింది. నేనేమంటాను, 1884లో లోక్సభలో 30 సీట్లు టీడీపీ గెలిచింది. సింగిల్ సెకండ్ లార్జెస్ట్ పార్టీ. కాంగ్రెస్ 415 ఎంతో వస్తే 30 సీట్లు గెలిచాం. అయినా మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల. 94లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 సీట్లలో 26 సీట్లు వచ్చినాయి కాంగ్రెస్కి. పి జనార్దన్ రెడ్డి ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల. ఇప్పుడు ఈయనకి మాత్రం స్పెషల్గా ఇవ్వమంటాడు. అందుకే నేను చెప్పా, ఈరోజు ప్రతిపక్ష హోదా అంటావు, రేపు సీఎం హోదా కావాలంటావు, నీతో పని కాదయా స్వామి, అసలు ఎట్టడతావు చెప్పు అని చెప్పా. ప్రజలు ఇవ్వాల, నీకు 11 సీట్స్ ఇచ్చారు. ప్రతిపక్ష హోదా కాకపోయినా ప్రత్యేక సమయం ఏమైనా ఇచ్చే అవకాశం ఉంటుందా? డెఫినెట్గా ఇస్తారయ్యా, డెఫినెట్గా ఇస్తారు. మీ కౌన్సిల్లో వాళ్ళు పోరాడుతున్నారు, మేము సమాధానం చెప్తున్నాం, సరైన సమాధానం మా మంత్రులు చెప్తున్నారు. నువ్వు కూడా రా ఇక్కడికి. అక్కడ వాళ్ళు వచ్చేదేంది, ఇక్కడ నువ్వు రాలేకుండా పోయేదేంది? హోదా అడిగే అంటే అడుక్కు తినేది ఏంది? హోదా ప్రజలను అడుక్కో ఉండాలా, ప్రజలు ఇవ్వలే. అంటే ఏ కారణం అనుకున్న ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదని జగన్ అసెంబ్లీకి రావట్లేదు, లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయి? అంటే ఆయన వస్తే లిక్కర్ స్కామ్, హౌసింగ్ స్కామ్, మైనింగ్ స్కామ్, ఇరిగేషన్ స్కామ్, వీటికి సమాధానాలు చెప్పాల్సి వస్తుంది. మా అందరి ఫేస్లు చూసి మేము అడిగే వాటికి ఆయన కూడా సమాధానం చెప్పాల్సి వస్తుంది. అందుకని భయపడి పారిపోయిన పిరికి బంద పార్టీ. ఈరోజు కూడా చూసాం మెడికల్ కాలేజ్ విషయంలో అంటే పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తుంటే వైసీపీ పెద్ద ఎత్తున నిరసన ఎత్తున అన్యాయాలకి కాంట్రాక్టులు కట్టబెడతారంటూ కూడా పెద్ద ఎత్తున నిరసన చేస్తుంది. అంటే మెడికల్ కాలేజ్ విషయంలో ప్రభుత్వం ఏం చేయాలి? ప్రభుత్వం ఏదైనా రైట్ డెసిషన్ బాబు గారు అనుభవంతో తీసుకుంటాడు. నువ్వు బేస్మెంట్లు కూడా చేయని, నేను చేశాను కాబట్టి నువ్వు పూర్తి చేయి అంటే అది ఎలిజిబిలిటీ ఉండాలా. ఒక రాజధాని లేకపోతే ఒక పోలవరం, అది నీ ఇష్ట ప్రకారం 17 నేను చేశాను, క్రెడిట్ నాకు వస్తుంది, నేనేదో 10% ఖర్చు పెట్టిపోయాను, 90% నువ్వు పెట్టేసి నా బోర్డులే అంటే ఆయన క్రెడిట్ కోసం ఆయన చెప్పింది మేము చేయాలంటాడు. అంటే ఇంకా అసెంబ్లీకి ఇంకా కొన్ని రోజులు సమయం ఉంది కాబట్టి జగన్కి ఏం సూచన చేస్తారంటారు? అయ్యా రా, మాట్లాడుకుంటాం ధైర్యంగా. జరిగిన కరప్షన్ ఏదైతే స్కామ్స్ జరిగినాయో వాటి మీద చర్చించుకుంటాం. ప్రజలకు ఒక మెసేజ్ పోద్ది. నేను అదే చెప్పాను, హౌసింగ్లో ఆప్షన్ 3లో నువ్వు ఎస్సీ ఎస్టీలు అన్నావు, ఆ ఇళ్ళు బేస్మెంట్లు పనికొస్తాయని చెప్పు. హౌస్కి వచ్చి చెప్పు, బ్రహ్మాండం కూడా బేస్మెంట్ అని చెప్పు. నిన్న కూడా ఆయన ట్వీట్ చేశారు, దానికి సంబంధించి ఇళ్ళకి స్థలాలకు సంబంధించి వెనక్కి తీసేసుకుంటుంది ప్రభుత్వం. అంటే నీ ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీలో చాలామంది వైసీపీ నాయకులు పట్టాలు ఇంట్లో పెట్టుకొని వాళ్ళకి చూపించారు, మీరు ఓటేసి వస్తే మీకు ఇళ్ళ పట్టా, ఓటేసి వస్తే ఇళ్ళ పట్టా. అవి జెరాక్స్ కాపీలు, బినామీ నేమ్స్, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. అవన్నీ మమ్మల్ని యాక్సెప్ట్ చేయమంటున్నాడు ఆయన. పర్ఫెక్ట్గా మేమేం చేసినాము, ఇప్పుడు నువ్వు 9 అంకణాలు 1.5 సెంట్స్ ఇచ్చావు, నువ్వు మేము దాన్ని 3 సెంట్స్ చేస్తున్నాం. ఎలిజిబుల్ చూసి లిస్ట్ చేసి నీ ఇష్టం వచ్చిన ఏవైతే పెట్టారో, ఇన్ఎలిజిబుల్ పెట్టారో తీసేసి ఎలిజిబుల్ వాటికి 3 సెంట్స్ ఇస్తాం రూరల్లో. అందుకని అది ప్రాసెసింగ్లో ఉంది.
మొత్తంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేతున్న ఎమ్మెల్యే ఏదైతే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఒక ప్రజాప్రతినిధిగా గతంలో ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఒక పార్టీకి అధినేతగా ఖచ్చితంగా ప్రజల పక్షాన మాట్లాడాల్సిన పరిస్థితి. కానీ అసెంబ్లీకి ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అని ఒక వంక చెప్పుకొని సాకు చెప్పుకొని రాకుండా ఉండకూడదు, ఖచ్చితంగా వచ్చి మాట్లాడాలి, తగిన సమయాన్ని కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి ఆయన కూడా చెప్తున్న పరిస్థితి. సిద్ధుతో మనీ RTV అమరావతి నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.